కొడుకు కాలానికి వచ్చేసరికి బంగారం ఖరీదైందా, ఇత్తడి ఖరీదైందా? ఇంకోసారి చెప్పండి తల్లి. తండ్రి కాలంలో బంగారం, కొడుకు కాలంలో ఇత్తడి, మనవడి కాలానికి వచ్చేసరికి అవి కూడా లేవు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో తరం తర్వాత తరం భక్తి తగ్గిపోతుంది. తరం తర్వాత తరం భక్తి తగ్గిపోతుంది. ఏ క్రైస్తవుని కదిలించినా ఈ మాట చెప్తారు. ఏంటో తెలుసా? ఒకప్పుడు మాకేమీ లేదయ్యా, మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించలేకపోయారయ్యా, ఈ పట్టణానికి వచ్చాం, దేవుడు దీవించాడు, మా కడుపున పుట్టిన బిడ్డలను కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాం. అద్దింటిలో బ్రతికేవాళ్ళం. ఈరోజు మేమే గృహాలు కట్టుకొని ప్రజలకు అద్దెకిచ్చాం. స్థితిమంతులుగా దేవుడు చేశాడు. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు లేనిదంటూ ఏదీ లేదు. ప్రతి క్రైస్తవుడు ఈ మాట చెప్పగలడు. రెండో మాట అడుగుతా, అలా ఆశీర్వదించబడిన వారిలో ఎవరైనా నా మీద ఏ భక్తి ఉందో, నా కూతురు మీద కూడా అదే భక్తి ఉందయ్యా. నాకే కన్నీటి ప్రార్థన ఉందో, నా కొడుకు కూడా కన్నీటి ప్రార్థన ఉందయ్యా. యేసయ్య అంటే నాకెంత పిచ్చి ప్రేమో, యేసయ్య అంటే నేను ఎంత పడి చచ్చిపోతానో, దేవుడన్నా, దేవుని మందిరమైనా, పవిత్రంగా బ్రతకటం అన్నా, భక్తి జీవితం అన్నా, ఉపవాసం అన్నా, ఆల్ నైట్ ప్రేయర్ అయినా, మాసాంతర కూటమైనా, నేనెట్లా పరిగెత్తుకుంటా మందిరానికి వస్తానో, నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా అలా బ్రతుకుతారండి. అలా బ్రతుకుతారు. నా మీద ఉన్న భక్తి నా పిల్లల మీద ఉంది. ఒకప్పుడు తినటానికి గతి లేని వాళ్ళమే కాదు, ఈరోజు ఆశీర్వదించబడ్డాం. ఆర్థికంగా ఎంత ఆశీర్వదించబడ్డామో, భక్తిలో కూడా నా పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు?